శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. నాకే ఎందుకు సమస్యలు ఉన్నాయి, ఎంత కష్టపడినా ధనం రావడం లేదు, అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు, మానసికంగా నలిగిపోతున్నాము అని అనుకుంటున్న కుంభరాశి జాతకులు మీకోసమే ఈ వీడియో. మీ ఇంట్లో ఈ 6 వస్తువులు ఉన్నాయా? ఎంతటి ధనవంతులు అయినా బిచ్చగాళ్లుగా మారిపోతారో, లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారో ఇది శాస్త్రం చెప్తున్నమాట. జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. మీ ఇంట్లో గనక ఈ 6 వస్తువులు ఉంటే కుంభరాశి జాతకులు వెంటనే తీసి బయటకు విసిరేయండి, లేకుంటే జరగబోయేది భారీ నష్టము. అయితే అసలు ఆ వస్తువులు ఏమిటి మనం తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే మానసిక ఆనందం ఉండదు. ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన ఆటంకం ఎదురు అవుతూనే ఉంటుంది, చిరాకుగా ఉంటుంది. పొరపాటున కూడానో మీ ఇంట్లో పగిలిపోయిన అద్దం ఉంచదో, బాత్రూమ్ లో కావచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కావచ్చు, పగిలిన అద్దాలు ఉంచకూడదో, పగిలిన అద్దాలు, క్రాకులు వచ్చిన అద్దాలు ఇంట్లో ఉంచకూడదంటూ మన శాస్త్రం చెప్తుంది. కుంభరాశి జాతకులు మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే గనక వెంటనే బయటకు విసిరేయండి. మీరు చేతికి పెట్టుకునే వాచ్ లో అద్దం పగిలిన వెంటనే దాన్ని మార్చేయండి. పగిలిన అద్దాలు అసలు ఏ రూపంలో కూడా వాడద్దు, దరిద్రం పడుతుంది, ఇంట్లో ఉంచకూడదు. ఇక తదుపరి వస్తువు ఏమిటంటే 2 మంచాలు. అవునండి, భార్యాభర్తలు పడుకునే పడక గదిలో డబుల్ బెడ్లు అస్సలు ఉండకూడదు. బెడ్రూమ్ లో ఎల్లప్పుడూ ఒకే మంచం ఉండేలా చూసుకోవాలి. 2 మంచాలు ఉంటే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు వస్తాయి, తీరని కష్టాలు వస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక బెడ్రూమ్ లో ఎప్పుడు 2 మంచాలు ఉంచకూడదు, ఒకే మంచం ఉంచాలి. ఇక 3వ వస్తువు ఏమిటంటే గనక ఎండిపోయిన పువ్వులు. చాలా మంది పూజ గదిలో దేవునికి పూలు అలంకరించి పూజ చేస్తారు, కానీ ఆ పూలు ఎండిపోయేంత వరకు వాటిని తీయకుండా అలాగే పూజ గదిలోనే ఉంచేస్తారు. కానీ అలా ఉంచకూడదు. దేవునికి సమర్పించిన పువ్వులను 1 లేదా 2 రోజుల్లో తీసేసి ఏదైనా కవర్లో వేసి ఎక్కడైనా సరే పారే నీటిలో పడేయాలి. ఈ నిర్మాల్యాన్ని అందరూ నడిచే దగ్గర అస్సలు వెయ్యొద్దు, దోషం చుట్టుకుంటుంది. కుంభరాశి జాతకులు ఈ యొక్క జాగ్రత్త తప్పక తీసుకోవాలి. మీరు ఈ రాశి జాతకులకు ఆధ్యాత్మిక భావన ఎక్కువ, ఎల్లప్పుడూ పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారో, తెలుసో తెలియకో ఈ తప్పు చేస్తున్నట్లయితే గనక ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే కొంతమంది గుమ్మం దగ్గర మామిడి తోరణాలు కట్టి వాటిని అలాగే వదిలేస్తారు. మామిడి ఆకులు ఎండిపోయినా తీయరు. ఇంటి ముందు అలా ఎండిపోయిన మామిడి ఆకులు ఉండకూడదు. దీని వలన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది, దరిద్రం పడుతుంది. కావున వెంటనే తొలగించండి. ఎండిపోయిన పువ్వులు, ఆకులు లేకుండా చూసుకోండి, లేకుంటే కుంభరాశి జాతకులు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే కుంభరాశి జాతకులు మీ పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు, చిరిగిపోయిన ఫోటోలు ఉంచొద్దు. గదిలో పాతబడిపోయిన విగ్రహాలు కావచ్చు, దేవుని పటాలు కావచ్చు ఉంటే గనక మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. వెంటనే వాటిని తీసివేయండి. మంగళవారం, శుక్రవారం రోజుల్లో దేవుని పటాలు అస్సలు శుభ్రం చేయొద్దు. శనివారం రోజున మాత్రమే కుంభరాశి జాతకులు గుర్తు పెట్టుకుని దేవుని పటాలు శుభ్రం చేయండి. చాలా మంది స్త్రీలు నైటీలు వేసుకుని పూజ చేస్తారు. ఇలా అస్సలు పూజ చేయొద్దు. చాలా మంది తాజ్ మహల్ ను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. తాజ్ మహల్ బొమ్మలను ఇంట్లో పెడుతుంటారు, కానీ వాస్తు శాస్త్రం ప్రకారం తాజ్ మహల్ ఫోటోను ఇంట్లో పెట్టకూడదు. తాజ్ మహల్ ముంతాజ్ బేగం సమాధి. హిందూ సంప్రదాయాల ప్రకారం ఇంట్లో సమాధి ఫోటోలు ఉండడం వల్ల అక్కడ ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ వస్తుంది. కావున ఇలా కూడా అస్సలు పెట్టుకోకూడదు. ఇవే కాదండి, జలపాతం ఫోటోలు, యుద్ధం ఫోటోలు, క్రూర జంతువులైన పులులు, సింహాలు, తోడేళ్లు జంతువుల ఫోటోలు కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. కుంభరాశి జాతకులు ఇవి
మనుషుల్లోని హింసా ప్రవృత్తిని సూచిస్తాయి. అందువల్ల ఈ పెయింటింగ్స్ కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. అలాగే మీ ఇంట్లో ఎప్పుడైనా సాలీడు గూడుని చూసినట్లయితే వీలైనంత వరకు వెంటనే తొలగించేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సాలీడు గూడు ఉండడం అనేది మానసిక గందరగోళానికి కారణమవుతుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తుంది. ఇలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. ఇంటి సభ్యుల్లో బద్ధకం, ప్రతికూలత కూడా ఎక్కువగా ఉంటుంది. కావున ఇలా అస్సలు ఉంచొద్దు. కొంతమందికి పాత వార్తా పత్రికలు సేకరించి పేర్చే అలవాటు ఉంటుంది. నిజంగా ఇవి చెప్పాలి అంటే ప్రతికూల శక్తికి ఆవాసాలండి. కావున మీరు ఇలా అస్సలు ఉంచొద్దు. ఇవి ఇంట్లో ఉంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. అలాగే మీరు ఏమిటంటే గనక పాత డబ్బాలు పెట్టడం కూడా మంచిది కాదండి ఇంట్లో. ఇలా ఉంటే అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. అలాగే వంటగదిలో చీపుర్లు పెట్టడము, చెత్త డబ్బాలు పెట్టడం కూడా మంచిది కాదంటూ వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అలాగే పెళ్లైన స్త్రీలు స్నానం చేసిన తర్వాత నుదుటి పైన వెంటనే కుంకుమ పెట్టుకోకూడదు. అవి ఇంట్లో ఉంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. అలాగే వంటగదిలో చీపుర్లు పెట్టడము, చెత్త డబ్బాలు పెట్టడం కూడా మంచిది కాదంటూ వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. పెళ్లి అయిన స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో నుదుటి పైన కుంకుమ పెట్టుకోకూడదు. అలా చేస్తే తమ భర్తకు కీడు సంభవిస్తుంది. ఈ యొక్క పనులు అస్సలు చేయొద్దు. అలాగే ఈ వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే మీరు తీసి బయటకు విసిరేయండి. ఇలా చేస్తే వెంటనే మీ యొక్క జీవితంలో ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కుంభరాశి జాతకులు మీ కష్టాలు, బాధలు ఒక్కొక్కటిగా తీరిపోవడాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. శాస్త్రం చెప్పిన ప్రతి మాట కూడా అక్షర సత్యమో. కావున తప్పక పాటించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.